అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అందులోని ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకుందాము. 44 నుండి నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరంకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపల్లవ. ఓం నిర్లేపాయై నమః. కర్మాదులచే బంధింపబడని తామరాకుపై నీటి బిందువు వలె అతీతంగా ఉండు తల్లికి నమస్కారము. ఓం నిర్మలాయై నమః. అనగా కార్మిక మాయ అనే 3 మలాలు అంటనిదిగా స్వచ్ఛంగా నిర్మలమైన రూపంతో భాసించే తల్లికి నమస్కారము. ఓం నిత్యాయై నమః. సర్వకాల సర్వావస్థలయందు నిత్యము బాసిల్లే శాశ్వత స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం నిరాకారాయై నమః. నిరాకార స్వరూపిణిగా ఖ్యాతిగాంచినట్టి తల్లికి నమస్కారము. ఓం నిరాంకులాయై నమః. ఏ విధమైన కలత మరియు వ్యాకులము లేకుండా ఉండు నిత్య సంతోషి అయిన తల్లికి నమస్కారము. ఓం నిర్గుణాయై నమః. సత్వ రజస్తమో గుణాలకు అతీతంగా ఉండు నిర్గుణ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం నిష్కలాయై నమః. గుణ అవయవరహిత అయిన తల్లికి నమస్కారము. ఓం శాంతాయై నమః. శాంతస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం నిష్కమాయై నమః. కోరికలకు అతీతంగా ఉండు తల్లికి నమస్కారము. ఓం నిరుపల్లవాయై నమః. నాశరహితురాలైన మహాతల్లికి నమస్కారము. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. ఓం నిత్యముక్తాయై నమః. స్వయంగా తాను నిత్యముక్తురాలై తన భక్తులను కూడా నిత్యముక్తులుగా చేయునట్టి తల్లికి నమస్కారము. ఓం నిర్వికారాయై నమః. వికారరహితమైన ఎలాంటి మార్పులు లేకుండా ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం నిష్ప్రపంచాయై నమః. బ్రహ్మాండాలకు అతీతంగా తేజరిల్లు మహాశక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం నిరాశ్రయాయై నమః. ఈ సర్వానికి తాను ఆశ్రయమైన తనకంటూ వేరే ఆశ్రయం లేని శ్రీ లలితామాత తల్లికి నమస్కారము. ఓం నిత్యశుద్ధాయై నమః. త్రికాలాల్లోనూ ఎలాంటి మాలిన్యం లేకుండా నిత్యశుద్ధురాలైన శుద్ధ బ్రహ్మస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం నిత్యబుద్ధాయై నమః. ఎల్లవేళలా జ్ఞానస్వరూపిణి అయి తేజరిల్లు జ్ఞానానందమూర్తి అయిన తల్లికి నమస్కారము. ఓం నిరవధ్యాయై నమః. తనను ఆరాధించు భక్తులకు ఎలాంటి బాధలు కలగకుండా కాపాడే దోషరహితురాలైన మహాతల్లికి నమస్కారము. ఓం నిరంతరాయై నమః. అభిన్నమైన శాశ్వతమైన అఖండ శక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. నిష్కరణ నిష్కలంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగ రాగమదని నిర్మదా మదనాశిని. ఓం నిష్కరణాయై నమః. ఈ సమస్త సర్వానికి తానే కారణమై తనకంటూ వేరొక కారణం లేనట్టి తల్లికి నమస్కారము. ఓం నిష్కలంకాయై నమః. ఎలాంటి కలంకాలు లేని నిష్కలంక రహితురాలైన తల్లికి నమస్కారము. ఓం నిరూపాధ్యై నమః. ఎలాంటి ఉపాధులు భేదబుద్ధి లేని చిస్వరూపిణి అయినట్టి తల్లికి నమస్కారము. ఓం నిరీశ్వరాయై నమః. ఆ తల్లి సర్వేశ్వరి కావున తనకంటూ ఈశ్వరుడు లేని నిరీశ్వరి నామంతో వెలుగొందే తల్లికి నమస్కారము. ఓం నీరాగాయై నమః. స్వయంగా తాను రాగరహితమైన కోరికలు లేక వెలుగొందుచు తేజరిల్లే తల్లికి నమస్కారము. ఓం రాగమదన్యై నమః. ఈ ప్రపంచంలోని సమస్త దుఃఖాలకు కారణభూతమైన భక్తుల రాగద్వేషాలను మదించే అంటే నాశనం చేసే పరమేశ్వరి అయినట్టి మహాతల్లికి నమస్కారము. ఓం నిర్మదాయై నమః. మద అంటే గర్వం. రహితురాలైన పరమేశ్వరిగా బాసిల్లే తల్లికి నమస్కారము. ఓం మదనాశిన్యై నమః. భక్తుల్లోని మదాన్ని అంటే గర్వాన్ని నశింపచేయు చైతన్యమూర్తి అయిన తల్లికి నమస్కారము. ఇలా ఒక్కొక్క నామానికి అర్థం పూర్తిగా వివరణతో తెలుసుకుందాము. ఇలాంటి వీడియోల కోసం
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఛానల్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ని సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః.